ప్రియులారా, నేటికి విశ్రాంతి దినమును వినాయిస్తే 10వ దినము ఈ సిద్ధపాటు దినమందు దేవుని సన్నిధికి సమీపించిన మనందరికీ శ్రమానుభవం కలిగిన క్రీస్తు విమోచన ఆదరణ దయచేయును గాక. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయో. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలువలెను శిలవలెను, పౌలువలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందున చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళమే పర్యంతము, పాతాళమే పర్యంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. చాలు ప్రియులారా, నిన్నటి దినము పౌలు గారికి దేవుడు అప్పగించిన దాన్ని కొనసాగించే విషయంలో కొందరు అలక్ష్యము, కొందరు నిర్లక్ష్యము కనపరిచారు. కారణం ఏంటంటే వారు కొరింథీ పట్టణస్థులు, ఇంకా రోమా పట్టణస్థులు. ముఖ్యంగా నిన్నటి దినం అనే యొక్క సంభాషణ కొరింథీ సంఘములోనిటువంటి సంభాషణ. కొరింథీలను గురించి చెప్పబడిన సంగతులు మనం బాగుగా ఎరిగిన వారు. వారికి ఒక ముచ్చట ఉండేది, ఏంటి? తినడం, త్రాగడం. వీటి మీద ఉన్న ఆశ, ఆసక్తి మరి దేని మీద ఉండకపోవడం వలన మరి జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మన నిమిత్తం దాచినటువంటి మహిమను జనులకు మరుగు చేయబడిందని, అది కానీ వారికి తెలుసుంటే ఆయన్ను సిలువే వేసి ఉండరు అని వాక్యం చెప్తూ ఆయన తేల్చినటువంటి వివరం ఏంటంటే, ఈ నేను ప్రకటించే క్రీస్తును గురించిన ఈ సిలువ విషయము నశించుతున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, రక్షింపబడే వారికి అది దేవుని శక్తి అయి ఉంటుందండి. నశించేవారు ఎవరో, వారి యొక్క మనస్సు ఎలాగుంటుందో, మాట ఎలాగుంటుందో, ప్రవర్తన ఎలాగుంటుందో, అది వారికి ఏ రకమైనటువంటి నాశనంలోకి తీసుకొని వెళుతుందో కొన్ని సంగతులు మనం అలాగే రక్షింపబడుతున్నవారు ఎలా రక్షింపబడతారు,
రక్షింపబడ్డం మనిషి వశంలో ఉందా, మానవ వశంలో ఉందా, దైవ వశంలో ఉందా అని మరి దేవుని వశంలో ఉన్న సంగతుల గురించి మనిషి ఆలోచన పూర్వకంగా తటస్థించేవి కాదు, కానీ అవి దేవుని మాటలను అనుసరించే ఈ సంగతులు జరుగుతున్నవని నిన్న ఈ సంగతులన్నిటిని మనము ధ్యానించుట జరిగింది. ఈరోజు మరలా రోమీ సంఘానికి పౌలు గారి జీవితంలో అతిపెద్ద సవాల్ ఏంటంటే, పిల్లరా, రోమీలు అన్యజనులు, కొరింథీయులు ఇశ్రాయేలీలు. దేవుడు ఏమన్నారు అంటే, ఇశ్రాయేలీలకును రాజులను, ఇశ్రాయేలీలను, అన్యజనులను రక్షించుటకు అతన్ని నేను నియమించానని ఈ కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో అతన్ని అందుకే నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు మాట్లాడినటువంటి సంగతి పౌలు గారికే తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. రెండో విషయం ఎవరికి తెలిసింది అంటే అననీయ గారికి తెలుసు అన్నమాట. దేవుడు చెప్పిన ఆ ఇశ్రాయేలీలు ఈ కొరింథీ సంఘస్థులు, అన్యజనులు రోమా సంఘస్థులు. ఈ రోమీలకు ఆ కొరింథీలకు మరి పేతురుతో చెప్పినట్లుగా నా సంఘమును కాయి, నా సంఘమును మేపు అన్నట్లుగా పౌలు గారు శిలువ ఆయుధాన్ని, దాని యొక్క బల ప్రభావములను ఆయనకు వాక్కు రూపంలో పౌలు గారిలో ఉంచేశారు. అంటే శిలువను గురించి పౌలు గారు మరి దైవికమైనటువంటి ఆత్మ ప్రేరణ బట్టి ఇష్టానుసారంగా మాట్లాడచ్చు అన్నమాట. అర్థమవుతుంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. మళ్ళీ అలాగనుకొని అపార్థం చేసుకుంటారు. దేవుని ఆత్మ ప్రేరణ బట్టి ఆయనకు ఇష్టం పుట్టినంతగా మాట్లాడచ్చు. అంత శిలువ శక్తి, దానికి ఉన్న ప్రభావము ఆయన ఎలా ఊహించుకుంటే అలాగా, ఆయన ఎలా మలుచుకుంటే అలాగా, తన దాసునికి ఇయ్యబడిన ఆయుధం ఏ రీతిగానైనా అది వాడిగానే ఉండాలి. దేవుని ఉద్దేశం. వాక్యము రెండంచుల వాడైన ఖడ్గమని రాయబడినట్లుగా దేవుడు తన సేవకుడికి, తన దాసునికి, పిల్లలమైన మనకి ఏదైనా ఒక వరం ఇచ్చాడంటే అది దైవ చిత్తానుసారంగా మనం ఏ రీతిగానైనా వాడుకోవచ్చు. దానికి దేవుడేమీ అభ్యంతరం చేయడు. అయితే మనిషి చిత్తానుసారంగా, మనిషి ఇష్టానుసారంగా వాడుకోకూడదు, దేవుని చిత్తానుసారంగా వాడుకోవచ్చు. అయితే మరి ఈ పౌలు గారు సిలువను గురించి అటు ఇశ్రాయేలులో కానీ ఇటు అన్యజనుల్లో కానీ ధారాళంగా వాడుకునేటువంటి ఆత్మను ఆయనకి ఇచ్చారు. కాబట్టి మనిషిని చూసినప్పుడు వాడు నశించిపోతున్నాడా, రక్షింపబడడానికి కావలసిన క్వాలిటీస్ ఉన్నాయా, నశించిపోయే క్వాలిటీస్ ఉన్నాయా అనేది ఎవరికి తెలుస్తుందంటే దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దైవజనుడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి దైవజనుడు నశించిపోతున్న వారికి ఆ మార్గమును బోధిస్తున్నాడు, రక్షింపబడగోరిన వారికి దేవుని ఆత్మను బోధిస్తూ ఉన్నారు, ఆత్మను గురించినటువంటి సంగతులను బోధిస్తున్నారు. నేడు సంఘమై ఉన్న మనము కూడా, బోధించే బోధకులమైన నేను వినే బిడ్డలైనటువంటి మీరు, సంఘము కూడా ఈ సంగతులను ఏని నిమిత్తము ఈ దినము ఉచ్చారణ జరుగుతుంది అనేది మనం ఆలోచన చేస్తూ ఆ రీతిగా దాన్ని మనం సాధన చేయాలి. ఆ రీతిగా మనం దాన్ని వినియోగంలోనికి తెచ్చుకోవాలి. అందుకని పిల్లలారా, రోమా సంఘానికి వచ్చి పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, కాబట్టి ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే ఒక ఆపర్చునిటీ అన్నమాట. ఈ మందు వేసుకుంటే తగ్గిపోద్ది, ఈ ఇంజక్షన్ చేసుకుంటే తగ్గిపోద్ది,
ఈ కషాయం వాడితే తగ్గిపోద్ది అని చెప్పినట్లుగా క్రీస్తులో ఉంటే నీకు ఏ శిక్ష ఉండదు. ఒక 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 ఏమనాలి, దీన్ని ఒక వరం ఇచ్చాడనమాట. ఆయన ఒక వరం ఇస్తున్నాడు. ఆయన క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. అయితే పిల్లలారా, మరి ముందుగా నేను చెప్పినట్లుగా పలానా జబ్బుకి పలానా మందు అవసరం. వేసుకుంటే తగ్గుతుందా? వేసుకోకుండా తగ్గుతుందా? చెప్పండి. వేసుకుంటే తగ్గుతుందా? వేసుకోకుండానే తగ్గిపోద్దా? వేసుకుంటేనే తగ్గుతుంది. కాబట్టి యేసు పేరు మీ చిక్కుల పైన వేసికొన్న జయము, జయమని రాసికొన్న జయము, యేసు క్రీస్తు ప్రభునందిన జయమే ఎల్లవారికౌను, కోరిన ఎల్లవారికౌను, వేడిన ఎల్లవారికౌను, నమ్మిన ఎల్లవారికౌను. చాలా భాగం ముందు పాడేశాం. కాబట్టి ఇప్పుడు చిక్కుల్లో, పాపములో, అపరాధంలో, జబ్బుల్లో, నష్టములో, కష్టములో ఉన్నవారు యేసు నామౌషధం అనేది తప్పకుండా వినియోగించాలి. దీని విషయంలో ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి, సందర్భం అనుకూలించక, మొగమాటం అడ్డం వచ్చి, సమాజ సంప్రదాయం సమాజపరమైనటువంటి ఏ విధమైనటువంటి ఆటంకము కలిగి దానిని మనము వాడలేక, సద్వినియోగం చేసుకోలేక విడిచిపెడితే మరి క్రీస్తుని గురించి మొగమాట పడిన వారమే. మొగమాటం లేని వారేమీ ఉండమని దేవుడు చెప్పారు. మొగమాట పడిన వారే. కాబట్టి అట్టి వారికి ఆ ఔషధము పనికి రాదు. వాడలేదు కాబట్టి ఆ అంశము పనికి రాదు. కాబట్టి విధిగా యేసునామదారులకి ఆ నామములోనే ధన్యత ఇమిడ్చి పెట్టారని మన తండ్రి గారు మనకి ఎన్నో పాటలు చెప్పారు. యేసునామదారులందరూ ఎంతో ధన్యులని, యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానమే చెయ్యండి అని, ఇలాగా అనేకమైనటువంటి భక్తుని అనుభవాలు మనకు తెలియజేసి, మరి పౌలు గారు చెప్పేటువంటి మాటలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయినో దానిని దేవుడు చేసెను. క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ, జీవమునిచ్చే ఆత్మ. ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల గురించి కింద 5వ వచనంలో ఏమంటారంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అయ్యున్నది. సమాధానం అంటే పీస్ఫుల్, ప్రశాంతంగా జీవించడానికి, సంశయం లేకుండా, సందేహం లేకుండా, ఒత్తిడి లేకుండా, టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా జీవించడానికి పిల్లలారా ఆత్మానుసారమైనటువంటి జీవం. అయితే ఆత్మానుసారమైన జీవంలోనికి రావాలంటే ఆ పైన చెప్పినటువంటి పాప మరణముల నుండి తప్పింపబడాలి. పాపపు మరణము నుండి తప్పింపబడాలి. ఇదే రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు ఒక సంగతి తెలియజేస్తారు. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. పాపం తెచ్చి ఊరుకుందా అంటే, పాపం అంటే ఏంటంటే దాని గుణం చెప్పారన్నమాట. అక్కడ
ఎవడో ఒకడు కోరుకొని కాని పని చేశాడు. ఆ సంగతి మనకి తెలుసు. ఆయన ఏం చేశాడంటే పిల్లలారా మరి నశించే పని చేసుకున్నాడు, నశించిపోయే పని చేసుకున్నాడు. ఆయనతో పోయిందా అంటే ఇంకా ఆ వంశావళి ఆ జాతి అంతటికి ఆ రూప జీవులకి అన్నిటికీ అది ఆయన సంపాదించి పెట్టాడు అనమాట. ఏంటి? చావు. చావు అంటే ఇప్పుడు యేసు క్రీస్తులోనికి వచ్చిన వారికి ఏ శిక్ష లేవు అంటే చావుకు సంబంధించినటువంటి పాపం అనగా పాపం వలన వచ్చే మరణం అది మనిషికి రాకుండా ఉండాలి అంటే మనిషి ఏం చేయాలంటే పిల్లలారా దేవుడు నియమించిన నియమం మాత్రమే అనుసరించాలి. మరణకరమైనటువంటి నియమమును లేసమంతైనా అంటకూడదు, ముట్టకూడదు, అంటుకోనియకూడదు. కాబట్టి మరి లోకల్లో సామెత ఉంటుంది, కొన్ని సంపాదించుకోవాలంటే కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని వదిలేసుకోవాలి. ఏదైనా ఒకటి సంపాదించాలంటే అక్కర్లేని దాన్ని విడిచిపెట్టేయాలి. కాబట్టి జీవం సంపాదించాలనుకుంటున్నావా? శరీర సంబంధమైనటువంటి క్రియలు విడిచిపెట్టాలి. శారీరకంగా దృఢంగా ఉండాలని అనుకుంటున్నావా? మరణానికి దగ్గరికి వెళ్ళిపోవాలి, తప్పదు. అంటే మరణం అంటే చచ్చి బ్రతకడం అని అర్థం. మటే చచ్చిపోవడం అని కాదు, చచ్చి బ్రతకడం అన్నమాట. అందుకే మరి ఈ పౌలు గారే తిమోతి పత్రికలో ఒక మాట చెప్తారు, 5వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. సుఖభోగముల యందు మనస్సు నిలుపునది బ్రతుకుచుండియు సచ్చినదయ్యుండును అని అన్నారు. సుఖభోగముల మీద మనసు పెట్టిన వాళ్ళు బతికే ఉంటారు కానీ సస్తా బ్రతుకుతారనమాట. వాళ్ళ బ్రతికి ఎలా ఉంటుందంటే చదవండి, కరెక్టేనా? రిఫరెన్స్ అని తప్పు చెప్పాను? రిఫరెన్స్ కరెక్టేనమ్మా? ఓకే, రిఫరెన్స్ కరెక్ట్ అయితే ఓకే. కాబట్టి సుఖభోగములు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ మానవ శరీరంలో ఉన్నవారు ఎవరైనా కానీ క్రీస్తులోనికి రాకముందు లోకభోగాల మీద జీవించింది ఈ జీవితం. ఈ రోమీలకు సూర్యుడు ఏంటి రవి హస్తమించనటువంటి బ్రిటిష్ సామ్రాజ్య యోధులు అన్నమాట. వీళ్ళు సామాన్యులు కాదు, చాలా రోషం గలవారు, చాలా బలం కలిగిన వారు, భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగిన వారు, భయంకరమైనటువంటి మరి రాజ్యాధికారము కలిగినటువంటి వారు. ఈ రాజ్యాధికారం కలిగినటువంటి ఈ భయంకరుల మధ్యకు దేవుడు తీసుకొని వెళ్ళి వారు కలిగి ఉన్నటువంటి ఆరాధన నుండి వారిని విడిపిస్తేనే కానీ, దైవారాధనలోనికి వారు వస్తేనే కానీ వారి ఆశ తీరదు. ఏమిటి ఆశ అంటే రవి హస్తమింపజేయనటువంటి సామ్రాజ్యం. అంటే వీళ్ళ మాటకి దేవుడైనా సరే లోబడాలి, వీళ్ళ అధికారానికి, వీళ్ళ బలానికి. దైవత్వమైన వారు ఆచరించే దైవమైనా సరే లోబడాలి. అది లోబడాలి అంటే వీరికి ఏం కావాలి పిల్లరా? దేవుని వార్త వినాలి, దేవుని వార్త వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ ఆత్మానుసారమైనటువంటి జీవనంలోనికి రావాలి. శరీర సంబంధమైనటువంటి అహంకారం, మదము, ఈర్ష, అసూయ, స్వార్థము, విలాసము, సుఖభోగములైనటువంటి దౌర్జన్యపు క్రియలు వారిలో ఉండకూడదు. వాటి నుండి తప్పింపబడడానికి పౌలు గారు చాలా శ్రమ పడ్డారు. తరుణం ఉంటే మరొక రోజు ఆయన శ్రమలు కూడా మనం ధ్యానిస్తాం. అయితే ప్రియులారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ ఎవరిలోనన్నా ఎవరిలో అంటే ఆదాములో కోల్పోవడం వలన, దేవుని కుమారుడే ఆదాం, దేవుని రూపమే ఆదాంది, దేవుని జీవమే ఆదాంది, దేవుని లక్షణములే ఆదాంవి. విచారం ఏంటంటే ఒక తోడు దొరికింది, ఆ తోడుకు ఇంకొక జోడు దొరికింది.
ఇది ఇలాగేమైందంటే స్ప్రెడ్ అయిపోయిందనమాట. విశ్వాసులతో హత్యుండకు అది నీకెంతో అపాయము. అవిశ్వాసులతో హత్యుండకుము అది నీకెంతో అపాయము. ఈ రుజువులతో వివరించినను, ఇది రుజువులతో వివరించినను, ఎంత చెప్పినా నమ్మని నమ్మరు, ఎంత చెప్పినా నమ్మని నమ్మరు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. కాబట్టి ఇప్పుడు పౌలు గారి యొక్క స్వార్థ మర్మం మీరు యోధులు అవ్వచ్చు, భోగులు అవ్వచ్చు, బలవంతులు అవ్వచ్చు, మీరు ఆశించింది దక్కాలంటే, మీరు అనుభవించాలి అంటే మీకు కలిగినటువంటి ఆ అహం విడిచిపెట్టాలి, ఆ బలాన్ని విడిచిపెట్టాలి, ఆ ఇష్టాన్ని, మీ వాడుకలను మీరు విడిచిపెట్టాలి. అవి మీరు విడిచిపెట్టినప్పుడు మీరు ఆశించిన జీవితం మీ వలన కాదు, కానీ అది దేవుని వలన కలుగుతుంది. మొదట ఆయన ఆత్మ మీలోనికి రావాలి, దేవుని ఆత్మ మీలోనికి రావాలి. ఇప్పుడు ఏం నడిపిస్తుంది? శరీరం నడిపిస్తుంది, అంతే కదా. ఒక్క మనుషుని ద్వారాగా పాపము ద్వారాగా మరణమును మనుషులందరికీ సంక్రమించిందంటే, ఇప్పుడు ఈ మరణం ఆత్మను చంపుతుందా, శరీరాన్ని చంపుతుందా? శరీరాన్ని చంపుతుంది. ఆత్మను చంపడానికి మరణానికి అధికారం ఎక్కడ ఉంది? లేదు. మరణానికి అధికారం రావాలి అంటే మరణాన్ని దేవుడు సృజించింది అయి ఉండాలి. కానీ దేవుడు మరణాన్ని సృజించలేదు, దేహాన్ని మాత్రమే సృజించి దాంట్లో ఆత్మను పోశారు. అయితే పిల్లలారే, ఈ నరుడు సుఖభోగముల మీద మనసు పెట్టుకునటం వలన వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని, అదే సహకారి మాట విని, సహకారేమో ఇరుగమ్మ పొరుగమ్మ మాట విని, లేనివి కానివి సమకూర్చుకొని, ఉండవలసినవి విడిచిపెట్టుకొని, ఉండకూడని లోపల ఇముడుచుకోవడం వలన అది ఎలాగైందంటే పాపముగాను, ఆ పాపం తర్వాత మరణంగాను అది రూపాంతరం చెందింది. పౌలు గారు అంటారు, ఇప్పుడు అది పోవాలి, మీలో అది పోవాలి. సరే, ఇప్పుడు నేనేమంటానంటే, ఈ సిలువ ధ్యానాలకు వచ్చే సోదరులైనా సోదరీలైనా యవనస్తులైనా ఎవరైనా సరే, ఈ 40 దినాలలో నీకున్నవి విడిచిపెట్టడానికి దేవుని దగ్గరికి రా. దేవునిలో ఉన్నవి నీలో ఇముడ్చుకోవడానికి దేవుని దగ్గరికి రా. నీలోవి నీలోనే ఉంచుకొని దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే నువ్వు వినేది అరగంటే, ఇంకా 23.5 గంటలు వినకూడనివన్నీ వింటావు, చెయ్యకూడనివన్నీ చేస్తావు. అది చెయ్యకూడదో చెయ్యవలసిందో ఎరగక చేస్తావు. కారణం, నీ వాడుకను నువ్వు కొనసాగిస్తావు. ఎవరి వాడుకను వారు కొనసాగిస్తారు, కానీ దేవుని నియమంను పాటించువారు లేరని ఈ రోమాపత్రికలోనే 3వ అధ్యాయంలో 10వ వచనంలో పౌలు గారు ఈ వేదనను తెలియజేస్తారు. మన అందరికీ తెలిసిన సంగతులే. ఇందును గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. కాబట్టి ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం. నాకు ఏదో అంటే పూర్తిగా తెలుసున్నవాడిని కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానం బట్టి నాకు తెలిసినటువంటి వాక్యమును అనుసరించి దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. కాబట్టి వాక్యము ద్వారాగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మాట విని నడుచుకుంటే బతికి బట్ట కడతాననే నిర్ణయం నేను తీసుకోవాలన్నమాట.
అర్థమవుతుందండి? అర్థమవుతుందా? బతకాలని వచ్చాను, బాగుపడాలని వచ్చాను, జబ్బు పోవాలని వచ్చాను, సుఖభోగం మీద ఉన్న దురాత్మ పోవాలని వచ్చాను. ఆయన ఏమో అలాగుంటే నువ్వు తొలగో కానీ ఇలాగ చేయమని దేవుడు మనకు చెప్పినప్పుడు దాన్ని వింటే మందేసుకుంటే జబ్బు పోయినట్లుగా దేవుని మాట వింటే బ్రతుకు మారిపోద్ది. అంతే, వెరీ సింపుల్. మనం ఏ బరువులు మొయ్యక్కర్లేదు, ఏ మూటలు మొయ్యక్కర్లేదు, ఏ భారం ఎత్తుకోక్కర్లేదు, ఏ ధనము ఖర్చు చేయక్కర్లేదు, ఏ శరీరం అలిసిపోక్కర్లేదు. సావధానంగా దేవుని మాట వింటే చాలు. విని పిల్లలారా దానిని ఔషధముగా ధరించుకుంటే మరి భాగ్యవంతులు అయిపోతారు. కాబట్టి ఎంత చెప్పినానట వారు దేవుని మాట వినడం లేదట, చెప్తే గ్రహించడం లేదంట, దేవుని వెతికినవాడు లేడంట. ఒక్కడు లేకపోగా ఇంక్లూడింగ్ అందరూ కలిసి ఏకంగా దొందు 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 అని చెప్పి త్రోవ తప్పి నశించున్నారు. కారణం ఏంటంటే దుష్ట సాంగత్యము, శరీర సాంగత్యమే. కానీ ఆ శరీరాన్ని నడిపించడానికి ఒక యంత్రం ఉంది. ఇప్పుడు మనం అందరి దగ్గర బైకులు ఉన్నాయి. ఈ బైక్ని పెట్రోల్ పోసేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్దా? చక్రాల మీదో, సీటు మీదో, హ్యాండిల్ మీదో, చైన్లోనో పెట్రోల్ వేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్దా? దానికి గుండెగా ఉంది కదా. ఆ ఇంజన్ కండిషన్గా ఉండాలి. మీకు తెలుసా, మానవ హృదయాన్ని బట్టే వెహికల్ యొక్క ఇంజన్ తయారైంది. ఈ హృదయం ఉంది కదా, ఈ హృదయంలో బ్లడ్ పంపింగ్ ఉంటుంది, రక్తాన్ని పంప్ చేసేది, లిఫ్ట్ అంటే చిలకరిస్తూ ఉండేది అని ఉంటుందన్నమాట. అది కొన్ని సెకండ్కి కొన్ని వేల పర్యాయములు పంప్ చేస్తుంటుంది. ఫౌంటైన్లో ఉన్నటువంటి వాటర్ వల్లే. మనకు తెలుసు కదా, ఫౌంటైన్ ఒక కొలను ఏమనాలి, ఫౌంటైన్ అంటే ఐడియా ఉంది కదా, నీళ్ళ తొట్టిలో మధ్యన ఒక కుళాయి పెట్టి దానికి మోటార్ కనెక్షన్ ఇచ్చి ఈ వాటరు ఎలా చేస్తుందంటే పంప్ చేస్తుంది కాబట్టి అది పైకి ఎలా వస్తుంది, వర్షపు జల్లు కింద వస్తుంది. పొలాల్లో అట్లా వాడుతుంటారు, ఫౌంటైన్స్లో వాడుతుంటారు. అలాగా వాడడం ఈ దేవుడు మన అవయవాల్లో పెట్టినటువంటి బ్లడ్, ఈ బ్లడ్ ఈ గుండెకాయలోనికి వచ్చి గుండెకాయ పంప్ చేస్తుంటే అది ప్రెషర్కి చిమ్ముతూ ఉంటే అన్ని అవయవాల్లోకి వెళ్ళి అవయవాల్ని శుద్ధి చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి గుండెలోకి వచ్చేసి శుద్ధి అది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇంజన్లో పెట్రోల్ పోస్తాం, ఇంజన్లో పెట్రోల్ పోసి మనం స్టార్ట్ చేయగానే బ్యాటరీ నుంచి ప్లగ్ నుంచి పెట్రోల్ దగ్గరికి ఫైరింగ్ వెళ్తుంది కరెంట్. వెళ్ళిన తర్వాత ఆ ఫైరింగ్ కంటిన్యూషన్ అవడానికే పెట్రోల్. ఆ ఫైరింగ్ కంటిన్యూషన్ అవుతుంటే లోపల పిస్టన్ వాల్స్ పంప్ చేస్తుంటాయి. అది ఎంత వేగంగా కొట్టుకుంటే బండి అంత స్పీడ్గా పరిగెడుతుంది అన్నమాట. మానవ హృదయాన్ని బట్టి వెహికల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయమనేడు తలుపునొద్ద యేసునాథుండు, హృదయమనేడి తలుపునొద్ద యేసునాథుండు, నిలసి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలసి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. రైట్. కాబట్టి దేవుని వాక్యము హృదయంలో ఉండాలి. అదేం చేస్తుందంటే అది ఆ ఆత్మను, రక్తం కూడా ఎవడ తయారు చేసేది కాదు, దేవుని వలన అయిందే. దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఇప్పుడు మనం అందరం వాటర్ ఫిల్టర్లు వాడుతున్నాం కదా.
వాటర్ ప్యూరిఫికేషన్స్ వాడుతున్నాం ఇళ్లల్లో. ఇది వరకు పంటకాలంలో నీళ్ళు నేను తాగాను. ఆ పంటలో కాలంలో ప్రవహించే నీళ్లు తాగేవాళ్ళం ఇప్పుడు ఫిల్టర్ వాటర్ కావాల్సి వస్తుంది. కారణం ఏంటి? అంత పొల్యూట్ అయింది, అంత కలుషితం అయిపోయింది. దేవుని సృష్టిలో ప్రతిదీ కూడా చాలా కలుషితం అయిపోయింది. ఆ కలుషితమైన దాంట్లో మనం ఉన్నాము, మనం కూడా కలుషితం అయిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మన కలుషితం అయిపోతున్న దానిలో నుండి మనం శుద్ధి అవ్వాలి అంటే వాక్యము, పాల వంటి వాక్యము, తేనె కంటే మధురము, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత అయినాను, తులతూగవు నీ వాక్యముతో, తులతూగవు నీ వాక్యముతో, దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు నరికెను. దేవుని మాట పిల్లలారా ఔషధంగా తీసుకుందాం. దేవుని మాట మరి ఏమనాలి? వరముగా తీసుకుందాం. తీసుకున్న దాన్ని వినియోగించుకుందాం. వినియోగించుకుంటే మొదట నీ హృదయము, నీ దేవుడు అమర్చినటువంటి ఈ యంత్రం అంతా కూడా శుద్ధవుతుంది. శుద్ధైనప్పుడు మన బ్రతుకు శుద్ధవుతుంది. అంతవరకు సుఖభోగముల మీదే మనసు ఉంచుతుంది అన్నమాట. సుఖభోగముల మీదే మనసు ఉంచుతాం. కాబట్టి పౌలు గారు చెప్పే మాట ఏంటంటే శిక్షా విధి లేదబ్బాయి మీకు. యేసు క్రీస్తును ధరించుకుంటే ఏ శిక్ష లేదు, దాని ఫలితం కూడా మీ దగ్గరికి రాదు. ఈ పౌలు గారే ఆ తర్వాత 34వ వచనం, 8వ అధ్యాయం 34వ వచనంలో మరో మాట చెప్తారు. శిక్ష విధించువాడెవడు? కొంచెం నాన్న మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మైక్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీరు కూడా తలదించుకుంటారు కదా వాటిని చూడడానికి, మీ ఒడికే చేస్తారు అన్నమాట. రైట్. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేపిన వాడును, దేవుని కుడిపార్శ్వమున నున్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేయువాడు కూడా ఆయనే. మృతుల సహితము లేపినావు, మృతిని గెలిచి లేపినావు, మృతుల సహితము లేపినావు, మృతిని గెలిచి లేచినావు, మృతులనెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి చేసితి నీవే, మృతులనెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి చేసితి. చాలు. మరణించినా జీవించే అధికారం నీకుంది. మరణించిన వారిని బ్రతికించే అధికారం ఉంది. కారణం ఏంటంటే మరణము నువ్వు చేసింది కాదు. మరణము నువ్వు చేసింది కాదు కాబట్టి దానికి నీ మీద అధికారం లేదు, దేవుని మీద అధికారం లేదు. రెండో విషయం ఏంటంటే దేవుడు చెయ్యని మరణము దేవుణ్ణి చేసిన మనిషి మీద కూడా దానికి అధికారం లేదు. మరి ఎందుకు వచ్చిందండి? ఒక్క మనుషుడు సుఖభోగముల మీద మనసు నిలిపి బ్రతుకుతున్నాను అనుకున్నాడు, కానీ చావుకు దగ్గర అయిపోయాడు. పోయాడు. ఒకరితో పోయిందా? అందరికీ అంటుకుంది. ఇప్పుడు దీన్ని జయించడానికి యేసుక్రీస్తు ప్రభు ఎవడు మిమ్మల్ని శిక్షించగలడు?
మృతి నొందిన క్రీస్తే శిక్షించడానికి ఆయనకే అధికారం ఉంది. ఒకసారి మళ్ళీ మాట చదవండి, 34వ వచనం. శిక్షించువాడెవడు? చనిపోయిన యేసు క్రీస్తే. అంతేకాదు మృతుల్లో నుండి లేపిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన. చంపేవాడు, సావును రుచి చూసి లేచినవాడు, మనల్ని మరణింప చేసిన వాడిని చంపగలిగిన వాడు, ఇంకా మన కొరకు విజ్ఞాపనము అంటే మన మరణాన్ని, అనగా ఏ మరణము? సస్తూ బ్రతికే మరణం. మనుషునికి మరణం అవసరమే, అది మేలుది. ఇప్పుడు చెప్పాలంటే క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత మరణం చాలా ప్రయోజనకరం. క్రీస్తు యేసునందు ఉన్నవారికి మాత్రమే, మళ్ళీ అందరికీ కాదు అది. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన నామములోనికి వచ్చి ధర్మశాస్త్రం చేత పట్టుకొని దేవుని ఆత్మనెరగక ఆత్మానుసారంగా జీవించగా, నిన్న రాత్రి చెప్పినట్లుగా నశించిపోయే వారి క్రియలు మనం చేస్తూ ఉంటుండగా మరల మన కొరకు విజ్ఞాపన చేయ శక్తి గలవాడు, బలము గలవాడు, మనసు కలిగిన వాడు ఈ ప్రభువే. పౌలు గారు చెప్తున్నాడు, అబ్బాయి మీరు ఏదో బలవంతులు అనుకుంటున్నారయ్యా, జ్ఞానవంతులు అనుకుంటున్నారయ్యా, మీరు శాసిస్తే ఆ పంచభూతాలు లేకపోతే సృష్టి మీకు లోబడుతుంది అనుకుంటున్నారయ్యా. కాదు, మీ రక్షణ కొరకు నన్ను ఇక్కడికి పంపించి మరి ఏం మాటలు ఇవి? మనిషేచ్ఛలను బట్టి కపటోపాయంగా మాట్లాడక దైవ చిత్తానుసారంగా నేను మీకు బోధించిన మాటలు వింటే మీ మనసులో నెరవేరుతాయి, మీకు రాజ్యాధికారం వస్తుంది, మీరు ఆశించినటువంటి అధికారంలో మీరు ఉంటారని చెప్పి ఈ రోమీలకు పౌలు గారు ప్రకటన చేస్తున్నారు. ప్రభువు ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన. ప్రభు ఏం చేస్తున్నాడంట? వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. శిక్షించగలిగిన వాడే, మీరు రక్షింపబడాలని మీ కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు అంటూ యోహాను సువార్తలో యేసు ప్రభు చేసిన ప్రార్థనను ఆయన జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త మరి 17వ అధ్యాయము 15వ వచనం. 17వ అధ్యాయము 15వ వచనంలో లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఏం బలవంతులు, నాకేంటి నీకేంటి? నేను కూడా చిన్నప్పుడు ఇలాగ అనుకోండి, నాకేంటి అడుగుంటి, నాకేంటి తెలియని తనోళ్ళండి. తెలుసున్నాక ఇప్పుడు అలా మాట్లాడలేదు, కానీ తెలియక ముందు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. నేను చెంచాంతలు లేవును, కానీ రోషం మాత్రం చాలా ఉండేది. నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఎప్పుడు దేవుడు నా జీవితంలోకి వచ్చారో ఒకటి నాలో ఉన్న దురాత్మలన్నీ నశించిపోవడం వలన కడకు దేవుని దగ్గరగా ఇక ఈ కాలంలో అయితే దేవుడు నన్ను పిలిస్తే బాగును, దేవుడు నన్ను తీసుకెళ్తే బాగును అనేటువంటి తృష్ణ. నమ్మండి నమ్మకపోండి, ఆ ఆశ కూడా. ఎందుకంటే అన్నీ చూశాను, సుఖం చూశాను, శ్రమ చూశాను, కీడు చూశాను, మేలు చూశాను, ఘనత చూశాను, అగౌరవం చూశాను, అవమానాన్ని చూశాను, సన్మానాలను చూశాను, అన్నీ చూశాను. సంసార బాధ్యత కూడా దేవుని కృప వల్ల ఆయన చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నాకిక ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే, నాశలు తీర్చితివే. చాలదా? ఆ తృప్తి చాలదా? ఇక ఆశలు లేవు, నా ఆశలన్నీ తీర్చవు. నా ఆశ నీవైతివే. ఇల్లు కట్టుకోవాలని ఉంటుందిరా, కట్టుకున్న తర్వాత కూడా తృప్తి పడకపోతే ఇంకెలాగా? మనలో మనమాట. పిల్లలు లేరు,
పిల్లలు కనాలని ఉంటుంది. కన్న తర్వాత కూడా తృప్తి పడకపోతే ఎలాగుంటుంది? జబ్బులో ఉన్నాం, ఆరోగ్యం కావాలని అడిగాం, ఆరోగ్యం వచ్చిన తర్వాత కూడా తృప్తి పడకపోతే ఎలాగుంటుంది? అంటే ఇక నశించే గుణమే, అది నశించే స్వభావమే కానీ రక్షణ కోరే స్వభావము కాదు. కాబట్టి ఈ పౌలు గారు చెప్తున్నారు, యేసయ్య మీ గురించి ఎలాంటి ప్రార్థన చేశాడు తెలుసా? ఈ లోకములో నుండి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోమని ప్రార్థన చేయలేదైనా. చంపశక్తి కలిగిన వాడు మీ రక్షణ కొరకు ప్రార్థన చేసాడు. ఏంటంటే దుష్టుడి నుండి తప్పించు తండ్రి అని. చంప చూసుకున్న సాతాను ఉన్నాడు కదా, ఇట్లుండగా ఒక్క నరుని ద్వారాగా పాపం ద్వారాగా మరణమును మనుషులందరికీ ఎలాగ సంప్రాప్తమాయనో అంటారు రోమాపత్రిక 5:12. సరే, ఈ సంగతి మనం విన్నా టేక్ ఇట్ ఈజీ, మనది కదా, ఎప్పుడు జరిగిపోయింది మనకెందుకు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ఒక్కనిలో నుండే ఇంట్లోనికి దరిద్రం, ఒక్కని వల్లనే ఇల్లంతటికీ నాశనం. దేవదాసయ్య గారు అన్నారు, ఇంటికి నువ్వు పెద్ద దిక్కైతే నీవు నడిచిన నడకే ఇంటనున్న వారికి అందరికీ వర్తిస్తుంది. నువ్వే నడక నడుస్తావో, ఎలా ప్రవర్తిస్తావో, నిన్ను బట్టి ఆ ప్రవర్తన ఇంటనున్న వారికి అందరికీ సంక్రమిస్తుంది. కాబట్టి మొదట దిద్దుకో, నిన్ను నీవే. ఏం చేయాలట? నిన్ను నువ్వు దిద్దుకో. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఈ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. కానీ అబ్బాయి, ఆ పాప మరణముల శిక్ష నుండి మిమ్మల్ని విడిపించగలవానికి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చేస్తే ఒరిగేది ఏంటంటే, నీకు తెలియకుండా నీవెవరి మీద అనుకున్నావో ఆయనలోని ఆత్మ నీలోనికి వస్తుంది. నీవు ఇంతవరకు అనుభవించినటువంటి శరీరానుసారమైన మనసు మరణమై ఉంది కదా, ఆ శరీరానుసారమైన మనసును దూరం చేస్తుంది. ఆత్మానుసారమైనటువంటి జీవం నీకు ఇస్తుంది. నువ్వు జీవిస్తావు. మీరు జీవించాలని దేవుడు నన్ను చావుగోతులోనికి తీసుకెళ్ళి మళ్ళీ బ్రతికించాడు. మీకు సాక్ష్యం చెప్తే నాకు జీతం, లేదంటే అంటే జీవం నా బ్రతుకు. పౌలు గారి ఉద్దేశం, నేను బ్రతుకుతున్నానంటే మీరు రక్షణ పొందుట కొరకే దేవుడు సావుగోతులో నుండి నన్ను మళ్ళీ పైకి లేవనెత్తి మీ మధ్యకు పంపించాడు. మీ ఇష్టం, చంపేస్తారా చంపేయండి, బ్రతక కోరుతారా నా వెంట రండి. ఇది పౌలు గారు చెప్పే సంగతులు. ఎందుకంటే వారు హరివీర భయంకరులు, రోమీలంటే సామాన్యులు కాదు. కాబట్టి ఈ రోమీయులు విస్తారమైన విగ్రహారాధన కలిగినటువంటి వారు పౌలు మాట ఎలాగంటున్నారు? పౌలు గారు ఎంత ఉంటాడు? బహుశా ఎంత ఉంటాడు? మీకు ఎవరికైనా తెలుసా? తెలీదా? నా అంతే ఉంటాడు. కానీ నేను ఒకప్పుడు అనుకున్నాను గొలియాత్ అంటుంటాడేమో ఈ పౌలు గారు అనుకున్నాను. కాదు, హిస్టరీ చదివితే చాలా పొట్టాడు పౌలు గారు, కానీ దిట్టమైనవాడు. అందుకే వచ్చిందేమో పొట్టుడు గట్టోడు అని అంటారు. అందుకే వచ్చిందేమో ఈ సామెత కూడా. దైవికమైనటువంటి గట్టి స్వభావం కలిగిన వాడు ఒకటైతే దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతని నోటి మాటకి దేవుడు అంటున్నాడు. దేవదాసయ్య గారు అన్నారు, నీ మనవి వినగానే నీ తండ్రి ఊకెట్టి నెరవేరుస్తాడు. ఆ అవకాశం, అధికారం నీకు ఇచ్చాడు దేవుడు. నీవు ఆత్మానుసారుడు అయిపోయావు, శరీరానుసారంగా లేవు. ఏమన్నాడు? పూర్వము హానికరుడను, దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణి ఉన్న నన్ను తన పరిచర్యకు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నందువలన కనికరింపబడ్డాను అని అంటారు. ఒకసారి చదవండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం. పూర్వము నేను కూడా దోషకుడినే, నేను కూడా హింసించేవాడిని, నేను కూడా హానికరంగానే ఉండేవాడిని.
నియమించిన నమ్మకమైన వానిగా తన పరిచర్యకు నియమించి నమ్మకంగా నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు ఎంచుకున్నందుకు నన్ను బలపరిచి మన ప్రభువైన యేసు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై నేను కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుడు నన్ను బలపరిచాడు. ఎలా బలపరిచాడు అంటే, అబ్బాయి ఇప్పుడు నిన్ను నా సాధనంగా నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి, నువ్వు నా మాట విన్నావు కాబట్టి, నా మాటను నీలో ఉంచుకొని నీలో ఉన్నవి విడిచిపెట్టి నా మాటను అనుసరించి జీవించడానికి నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నీకు ఒక అధికారం ఇచ్చాను. ఏంటది? నువ్వు ఏదంటే అది జరుగు. అబ్రహాం గారితో ఏమంటారు? నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదించిన వారిని, నిన్ను శపించిన వారిని నేను శపిస్తానని అబ్రహాం గారిని పిలిచినప్పుడు 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం గారితో దేవుడు అంటారు, ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారు అబ్బాయి, నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. నేను ఎవరు దూషిస్తారో శపిస్తారో నేను వారి పని చూసుకుంటానని. అదే దేవదాస్ అయ్య గారు అన్నారు, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా? నన్ను అన్నట్టుగానే వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను. అంటే దేవుని చేతిలో ఉంటే, మనం దేవుని మాట మన హృదయంలో ఉంటే ఏ శిక్షా విధి లేకపోగా, కాని మాట లేని మాట నీ నోట నుండి రాదు, నీ శరీరంలో కూడా అది జరగదు. కారణం ఏంటంటే అది ఆ ఆత్మ వెళ్ళిపోయింది, ఆ శరీర క్రియలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన క్రియలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు శుద్ధి బుద్ధి కలిగి ఉంటారు. ఇదివరకు ఉన్నాయి విడిచిపెడతారు. ఎందుకు? దీన్ని సంపాదించుకోవాలి కాబట్టి. దీనిలో ఏముంది అంటే పిల్లలారా, ఆ జీవపు మార్గం అనగా జీవించడం, క్షేమంగా జీవించడానికి, సుఖంగా జీవించడానికి, వారు ఆశించినటువంటి అధికారంతో జీవించడానికి, వారు కలిగి ఉన్న బలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా జీవించడానికి, వారి కలిగి ఉన్నటువంటి జ్ఞానము ప్రపంచానికి పంచివ్వడానికి, ప్రయోజనకరంగా ఉంటున్నట్లుగా జీవించడానికి, రోమీలను బలపరచడానికి పౌలు గారిని దేవుడు తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి కేంద్రం ఏది? రోమా దేశము. అమెరికా దేశం క్రైస్తవ దేశమైన 10వ వంతు రోమా దేశానికి ఇవ్వాలి. జర్మనీ దేశం క్రైస్తవ దేశమైన 10వ వంతు రోమా దేశానికి ఇవ్వాలి. చెప్తాను, నేను చాలా దేశాలు చెప్తాను, కానీ 10వ భాగములు ఇవ్వటం వలన ఇప్పుడు మీరు చూసి ఏమన్నాయ్యి, నిర్మల్గిరి కానీ మరోటి కానీ ఈ మందిరాలు అంటే ఈ దేవాలయాలు 200 ఎకరాలు 300 ఎకరాలు పర్వతాల మీద మరి సుందరమైనటువంటి కట్టడాలు, సుందరమైనటువంటి శిలలు, సౌఖ్యమైనటువంటి నివాసాలు, ఉద్యోగాలు, జీవనాధారాలు, వచ్చేవారికి వెళ్ళేవారికి యాత్రికులకు ఏమంటారు టూరిజంగా ఈ కేథలిక్ చర్చిలు ఎలాగుంటున్నాయి అంటే రోమా దేశానికి వస్తున్నటువంటి క్రైస్తవ దేశాల 10వ భాగములు. కారణం ఆ అధికారము పౌలు గారిలో నుండి వెళ్ళింది వాళ్ళకి. అర్థమైందా? అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. 3వ వచనం, శరీరమును అనుసరించి కాదు ఆ 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ఇది కూడా చెప్పాలి మీకు, మరి సమయం అవుతుంది. అది చిన్న సబ్జెక్టు కదా, పెద్ద సబ్జెక్టు, మరోసారి చెప్తాను. ధర్మశాస్త్రం అందరి దగ్గర ఉందా? ఉంది కదరా బాబు, అందరి దగ్గర ఉంది కదా, తమ్ముళ్ళు అందరి దగ్గర ఉంది కదా. బ్రతుకు మారిందా? ఏడుపు వచ్చేటప్పుడు ఏడుపు కడుతుందా? దెబ్బ తగిలినప్పుడు దెబ్బ కడుతుందా? అంటే ఏమంటుందంటే ధర్మశాస్త్రము శరీరానికి లోబడిందంట. దేవుని ధర్మశాస్త్రము మానవ శరీరానికి లోబడింది, కానీ ఆత్మ లోబడదు. ఆత్మకే శరీరం లోబడాలి. కాబట్టి ఈ ధర్మశాస్త్రమును గురించి, ఆత్మను గురించి, క్రీస్తు యొక్క శిలువ నియమమును గురించి, పౌలు యొక్క రక్షణ నియమమును గురించి
శిలువ సాక్ష్యం గురించినటువంటి నియమము, సువార్త సాక్ష్యం గురించినటువంటి నియమము సంఘానికి తెలియాలి. సంఘానికి తెలియాలి. లేకపోతే అందరూ ఏకంగా త్రోవ తప్పి డాష్ 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 అందులోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఏదో బైబిల్ పట్టేసుకున్నాం, బైబిల్ కొనేసుకున్నాం, బాప్తీసం తీసేసుకున్నాం, రేపు పెళ్ళి ఉంది కాబట్టి బాప్తీసం తీసేసుకున్నాం, మరి పెళ్లి చూపులకు వెళ్ళడం గురించి బాప్తీసం తీసేసుకున్నాం, ఇటు తిరగడం అటు తిరగడంలో రాలేకపోయాం. ఆ రావడం మానేయడం వల్ల వాడికి తప్పిపోయి జీవితమే రావడం. చాలామందిని చూస్తున్నాను నేను. కొంతమందికి బాప్తీసం ఇచ్చి ఎందుకు ఇచ్చాను, రెండంతల్లో నరకంగా పాత్రుడిగా నేను వారిని చేస్తున్నాను, నేను పాపంలో పడిపోయాను అని చెప్పి వేదన చెందుతున్నాను. ఇవి మీకు అర్థం కావు. కారణం ఏంటంటే శరీరానుసారమైన జీవనంలో ఉన్నారు. ఆత్మానుసారమైన వేదన మీకు అర్థం కాదు. కాబట్టి పిల్లలారా, ఆత్మానుసారమైన జీవనము కావాలంటే మన జీవితంలోనికి సిలువధారి అయిన యేసయ్య రావాలి. సిలువకు సాక్షివి కావాలి. సిలువ సాక్షిగా నువ్వు జీవించినప్పుడు యేసయ్య నీలో ఉంటాడు. ఈ సిలువ ప్రభావం, ఇప్పుడు యేసు ప్రభువు లేరు కదా, సిలువ ఉంది. ఈ సిలువ ప్రభావము అనగా మనం చెప్పాను, ఆ కడకొక్క మ్రాని మీదే ఆయన్ని చంపిరి. ఆ కడకొక్క మ్రాని మీద చంపినప్పుడు ఆ వడ్లబడి దాన్ని ఏం చేశాడంటే సిలువగా మలుచుకున్నాడు. ఆ సిలువలోనికి తనకులో ఉన్నటువంటి జీవమంతా, తనలో ఉన్నటువంటి దైవకమైనటువంటి ఏమంటారు సార్వభౌమత్వం అంతా ఆ సిలువలో ఆయన అమర్చేశాడు. వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో బళ్ళలతో పొడిచాం రక్తం కారుతుంది, కాళ్ళు చేతుల్లో మేకులతో కొట్టాం రక్తం గారిపోతుంది, ముళ్ళతో కిరీటం పెట్టాం రక్తం గారిపోతుంది అని నవ్వుకున్నారు. కానీ ఆయన జీవమంతా దానిలో ఉంచారు. ఇప్పుడు ఆ సిలువను చూస్తుంటుండగా రక్షణ కలుగుతుంది. ఆ సిలువను మోస్తుంటుండగా స్వస్థత కలుగుతుంది. ఆ సిలువ మీద ఆనుకుంటుండగా కీడులు తొలుగుతున్నాయి, నెమ్మది కలుగుతుంది. అంటే దేవుని యొక్క రూపం ఇవాళ సిలువ రూపంలో ఉంది. దేహం రూపంలో లేదు, సిలువ రూపంలో ఉంది. ఈ సిలువ ధ్యానానికి వచ్చిన నీవు సిలువకు సాక్షిగా మారుతావా? ఆ దైవత్వానికి ప్రతిరూపం నీవు అవుతావు. ఏదో పేరుకు దేవుడి దగ్గరకు వచ్చి చాలామంది అందరూ ఇంకా చెప్పాలంటే దొందు అన్నట్టుగా నేను కూడా అందులోనే కలిసిపోయానేమో అని డౌట్ కూడా వస్తుంది. ఏంటంటే అన్నీ అబద్ధాలే, అంత దాటవేసే పద్ధతే, అంత అవసరం తీర్చుకునే పద్ధతే, అందరూ అనుకూలం చూసుకునే పద్ధతే, అంత శరీర స్వభావ సంబంధమైన ప్రయోజనం గురించినటువంటి పద్ధతే. కానీ ఆత్మను గురించినటువంటి అవగాహన లేసమంతైనా ఎక్కడ ఎవరిలో కనపడడం లేదు. పిల్లరా రండి, వచ్చిన మీరు ఏం చేస్తారంటే వదిలేయండి. దేవుడు వదిలేయమన్నదాన్ని వదిలేయండి. దేవుడు స్వీకరించమన్నదాన్ని ధరించండి. అప్పుడు అంటారు కదా, రండి మన వివాదం తీర్చుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవైనగా మార్చేస్తాను. ఈ పాపములు గొర్రెబొచ్చు వలె ఎర్రనివైనను వాటిని తెల్లగా మార్చివేస్తానని దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి పిల్లరా, ఏదో అలవాటు ప్రకారంగా వచ్చేసేవారంగా ఈ 40 రోజులు చర్చికి వెళ్దామని చెప్పి అది వద్దు, అది తప్పది, కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మానవత్వం అంటే దైవత్వంలో దిగి వచ్చిన రూపం. ఆ దైవత్వానికి ఆపాదించాలి ఈ మానవత్వం. ఏ మనిషి తనలో ఉన్న మానవత్వాన్ని దైవత్వానికి ఆపాదిస్తాడో ఆ మనిషిలోనికే దైవత్వం వచ్చి నివాసం చేస్తుంది. నోటి మాటలు కాదు, మరి భయంకరమైనటువంటి దేవుని చేతిలో పడుట బహు భయంకరమని దావీదు గారు అన్నట్లుగా ఈ సిలువ ధ్యానంలో పౌలు గారి శ్రమ వర్ణనాతీతమైంది. తేలిగ్గా చెప్తున్నాడు ఆయన. కొందరు నమ్మడం వలన, కొందరు సమ్మతించడం వలన, ఆ కొందరు అందరికీ వ్యాప్తి చెందించి ఇవాళ రోమా దేశము ప్రపంచానికి కన్నయింది. రోమీలకు అంటే అన్యజనులకు. రోమీలెవరు? అన్యజనులు.
అన్యజనులు ప్రపంచ దేశాలకు కన్నై వర్ధిల్లుతున్నారు. కాబట్టి పిల్లరా, విన్న మీరు ధన్యులు కావాలి. మనకి అక్కరలేని దేవుడు మనల్ని ఎలా కోరుకున్నాడో ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. పండగలోకి వచ్చి వెళ్ళిపోవడమో, లేకపోతే ఈ 40 రోజులు దేవుడి దగ్గరికి వెళ్దాం అని అనుకోవడమో కాదు. కానీ యేసయ్యని నీ జీవితంలోనికి రమ్మని అడుగు. నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండు తండ్రి అని ఇక్కడేం అడగద్దు. నీకు ఒక సమయం వస్తుంది, నీకు ఒక సందర్భం వస్తుంది, నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు యేసు ప్రభుతో మాట్లాడు. దేవా, నీతో ఉండాలని ఉంది, నీలో జీవించాలని ఉంది, నీలో నన్ను చేర్చుకో, నాలో నువ్వు ఇమిడి ఉండు, నేను కలిగి ఉన్న దుస్థితిని నాకు దూరం చెయ్యి, నీ కలిగి ఉన్న సద్గతిని నాకు ఇయ్యయ్యా, జీవించాలని ఆశ ఉంది తండ్రి అని దేవుణ్ణి బ్రతిమలాడదాం. అరిసి ప్రార్థనలు చేయడం కాదు, అక్రమాలను ప్రార్థనలు చేయడం కాదు, ఇక్కడ ప్రార్థన చేసి గుమ్మం దాటగానే వదిలేసేది కాదు. తనువు తండ్రికి సమర్పణ చేసుకొని నీవే పిండబడిన ముద్ద వలె, నీటి బొట్టు వలె, బట్ట వలె యేసయ్య పాదాల మీద పడి విజ్ఞాపన చేస్తావా? కరుణాసముద్రుండైనా త్రిత్వా దేవుని కృపమాయు ఏదో ఒక సూత్రాన రక్షించుచుండును, రక్షించుచుండును, భక్షించు నీ చేతికి చిక్కనిచున్నాను. జాగ్రత్త సుమా, రండి దేవునికి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో తండ్రి, నీవు సిలువకు అంటగొట్టబడ్డావు, నీలోనున్న దైవత్వం అంతని దానిలోనికి మూర్తిభవించినట్లుగా నీ ప్రభావం అంతా, నీ సర్వభౌవత్వం అంతా ఆ సిలువకి ఎలాగ ఆపాదించావు, ఆ సిలువ దగ్గర మోకరిస్తున్నాను. నన్ను సిలువగా చేయి తండ్రి, నన్ను ఆ సిలువకు సాక్షిగా చేయి తండ్రి. ఆ సిలువలో నిన్ను చూసుకుంటాను, నాకు అక్కర్లేని విడిచిపెడతాను, నాకు అవసరమైన నువ్వు దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి, భారభరితమైన ప్రార్థన చెయ్యండి. క్రీస్తు ప్రభుతో నిత్యం ఉండటానికి నిర్ణయించుకోనండి. పండుగలు బాగా అలవాటైపోయినాయి మనకి, పండుగలు చేయడం. పండుగ అనేటోడికి విందు, విందు అనేటోడికి ఆర్భాటం. వీటికి కాకుండా ఆత్మానందం కలిగిన వారమే జీవిందాం.